ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం. మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. టెనెంట్స్ లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి బిగ్ బాస్ కి చెప్పండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. నేనేం చేశాను ఏం చేశానని అడుగుతున్నావా? మీ వల్ల వేరే ప్లేయర్ ని కూడా ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు తప్పు చేసావమ్మా. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో నాకు నెగటివ్ వైబ్స్ వద్దు. నాకు మీ నుంచి చాలా నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. అందరు గురించి మాట్లాడతారు. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100%. ఇప్పుడు నువ్వు ఏమన్నా? What did you just say now? బ్యాక్ బిచ్చింగ్. You used a bad word in English called B. No. ఏంటి మొక్కలో అంత అర్థం ఉంది ఏంటి? మరి లేదేటే. మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. సరే వెనక మాట్లాడుకుంటున్నారు. సరే ఓకే ఓకే. అలా అన్న పద్ధతిగా ఉంది. No problem. I'll try my best to be in harmony. I'll try my best to satisfy you all when I'm here. Okay? Yeah, okay. ఓకే. బ్యాక్ బైటింగ్, బ్యాక్ బిచింగ్ ఇది నాకు వద్దమ్మా ఆ వర్డ్స్. నేను ఓల్డ్ స్కూల్, నా వల్ల కాదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నేను ఒక పగ పెట్టుకున్నాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. I'll rock from tomorrow and I'll entertain everyone. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కూడా ఇవ్వరా? ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా. మాకు బ్రేక్ఫాస్ట్ నాకు పక్కా తెలిసి మీ బ్రేక్ఫాస్టే ఉండొచ్చు. భోజనాలు రెడీ అట, తిందా. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ. ప్లేట్ ఎక్కడ ఉంది? ఇది మీరు తినొద్దు. ఎవరు చెప్పారు? చూస్తావే సమాధానం చెప్పు. ఏదో ఒక టేస్ట్ తిందామన్నప్పుడు నువ్వు ఇలా చెప్పడం అయితే అసలు బాగాలేదు. సిగ్గు లేకపోతే సరే, నువ్వేమనుకోవద్దు బాబు. ప్రియా గారు సారీ, ప్లీజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఊరి ఏం కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పడం. రోజు అన్నం, బంగాళదుంప, సాంబార్, రసం అని అంటే అన్నం తిని ఇంకేమై మీరు నాన్ వెజ్ తింటారా? బందర్ రోడ్ తెలుసా? తెలుసు. అక్కడ ఒక డాబా ఉంది, అక్కడికి వెళ్ళి బాగా తినండి. వెళ్ళండి. అంతే, పర్ఫెక్ట్. ఉతుకు. అరే రంగిల హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్. హీరో అవుదామని ముంబై వచ్చి బట్టలు ఉతుకుతున్నారా? guys అన్నెసెసరీ ఫుటేజ్ ఇస్తున్నాం రా. ఫుటేజ్ కోసం చేస్తుంది, కావాలని చేస్తున్నారు. what is footage అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజమో అంటున్నాను. no, you cannot talk footage. తీసుకుంటున్నారు. చెయ్యి కింద తీయండి. చెయ్యి కింద తీయండి. ఏం చేస్తావు? సంజన గారు, యు ఆర్ మై ఫ్రెండ్. తన తరపు నేను సారీ చెప్తానా? ఎవరో ఒకరు వదిలేసేసారు. ఎవరో ఒకళ్ళ కొండ మీద కన్నాయా? అన్ని డౌట్లు నీ గౌడి గేదలాగా. నువ్వు అందరితోనూ బ్రదర్ సిస్టర్ లా ఉండలేవు కదా, కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది కదా. బ్రదర్ సిస్టర్ బాండ్లే కావాలి. దేవత అమ్మాయి, షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అంతే. ఇది సైకో, ఇది బ్లూ. అవునా? పక్కా సైకో. అయినా పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో నిన్న నేను మీకొక చిన్న టీజర్ మాత్రమే చూపించాను. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బిగ్ బాస్ నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. హౌస్ లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. రీతు, మెడికల్ రూమ్ కు రండి. తల బొక్కడిపోయింది, కుట్లు వేసుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. నా టీం నుంచి నేను నామినేట్ చేయాలనుకుంటున్నది సంజన గారిని. పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా?
సుమన్ గారు, నేను సుమన్ అని అనుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ కమ్ హియర్. మైషెల్, యా కమ్. సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతాను, మాట్లాడండి. నేను మాట్లాడు. మీ రెస్పాండ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. తెలుగు వచ్చు, తెలుగులోనే చెప్పాను. పక్కనే ఉన్నాడు, అతను చెప్పేది నాకు వినపడుతున్నా, నువ్వు రిపీట్ చేస్తున్నావు అంటే నాకు చూడండి ఉద్దేశమా? నా ఉద్దేశం అది కాదు సార్. సెంటర్ బెడ్ బెస్ట్. ఇది కిటికీ పక్క సీట్ చూసుకోవాలి. ఇదిగో ఆ తుండేసిన సీట్ నాది. We have to do all our work. My God. ఇంట్లో ఒక స్పూన్ తీసాలి వాటి కూడా లేదు ఇంట్లో. ఎంత వచ్చా? So I brought this. If I sustain till family week, I'll give it to my dad. ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్ యూ సార్. ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తుంటే అనవసరంగా ఆలోచించుకు పొరపాడైపోతుంది. క్లీన్ చేసే పని ఎవరికి ఇస్తానంటే ఎవడో ఒకటి చచ్చాడన్న. నాకే వచ్చింది అది. ఆ దరిద్రం చూడు. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. హరీష్ అన్న, నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి? మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, మీకు గుర్తుందా లేదా అని. మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి. ఫ్లోర్, ఓన్లీ ఫ్లోర్. థ్యాంక్ యూ బిగ్ బాస్. బాస్ ఆపేశారా? డిస్టర్బెన్స్ గా ఉంటుందని నేనే ఆపేశాను. లగ్జరీ మాకన్నారు కదా, బట్ వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, వీళ్ళకి గార్డెన్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ. వాడికి బర్గర్లు, పిజ్జాలు, నాకు వేర్లు, దుంపలు. బట్ ఇది మన ఒక టాస్క్ కాబట్టి ఏం చేద్దామని అనుకున్నారు? వాట్స్ యువర్ ఫీలింగ్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రా వేసుకుంటా, వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. కాదు హరీష్ గారు వచ్చేసి కదా, ఏమైంది? లేదు, నాకు గొరక సౌండ్ ఉంటది, ఇబ్బంది ఉంటది. నాకేం అభ్యంతరం లేదు, నీ కర్మ అనుభవించు. A few moments later. ఇది వేయడం వల్ల పోయింది మొత్తం. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి. మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. సో మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం అనమాట. నువ్వు రిలయన్స్ కంపెనీలా వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? నిన్న రాత్రి ఎలా గడిచింది? వెరస్తు చిచి చిచి చిచి. మీ ఆట ఇప్పుడే మొదలైంది. ఇక నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఇంత పొద్దెక్కిన ఇంకా నిద్ర ఏంట్రా? లేరా? కామనర్స్ అగ్ని పరీక్షను ఎదుర్కొని ఈ బిగ్ బాస్ హౌస్ లో ఓనర్స్ గా అర్హత సాధించారు. నేను అప్పుడప్పుడు రావచ్చు కదా సార్, మీ ఇల్లు అనుకోండి. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా నిలుస్తుంది. మెమరీసా? నాకే మెమరీస్ వద్దు. అందరూ గార్డెన్ ఏరియాకి రండి. రారా సూర్యుడు, జీపెక్కు. తనకిచ్చిన అసైన్ చేసిన వర్క్ పర్ఫెక్ట్ గా ఈ నైట్ కూడా చేశారు, అట్ టైం మార్నింగ్ కూడా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ది ఆనర్. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ అవార్డమ్మా? ఇదిగో బాబు. ఇదే అవార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. హరీష్, మీ డ్యూటీ ఏంటి? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. నా డ్యూటీ వచ్చేప్పుడు హౌస్ క్లీనింగ్ ఇవ్వాలి. నేను ఇమానియల్ గారికి ఇవ్వడం జరిగింది. హి డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. క్లాప్స్ బా. పవన్, రీతునే కొనసాగిస్తారా? నేను రీతు గారితోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా బిగ్ బాస్. వాడి సెల్లు అంత నచ్చిందా? కానీ మార్నింగ్ 8 o'clock లేసి స్నానం చేసి 2 టైంలు టీస్ చేసి అందరికి పోసి టీ కావాలో లేదో అడిగి హాట్ వాటర్ ఇచ్చి, సో నేను కుకింగ్ కంటిన్యూ అవుతాను, ప్లీజ్ నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్. ఏరా కోడిగుడు పులుసేటనా? వద్దండి, మీరే శ్రీజ, అందరూ ఓనర్స్ కి సంబంధించిన అన్ని బట్టలు ఉతకాల్సి ఉంటుంది. కేవలం ఒక్కలే కాబట్టి రాము గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికి పుట్టినట్టుంటావు కాబట్టి. ఐ వాంట్ వన్ మెన్. నాకు ఒక మగవాడు కావాలి. భరణి గారు. కొంచెం అనుకుంటున్నావా? నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు. నా చేతిలో ఎంత అవుతుందో అంత మంచిగా వండి పెట్టడానికే చూస్తా. మీరు మంచి కుక్క అండి. నేను కుక్కరాడు. మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు. డిసైడ్ అయిపోయారు మీరు. నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. కావాలంటే నేను ఆ కిచెన్ స్లాబ్ నేను క్లీన్ చేస్తాను. దాని పర్యవసానాలు మానిటర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నా గార్డెన్ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇమాన్యుయల్, వెంటనే మీ ఆయుధాలు తీసుకుని పని మొదలు పెట్టండి. కన్నాయన అంత వెపన్స్ అని నాకేం